పృథ్వీ ఎవడరా ఇక్కడ? ఏంటోయా ఎరు చూపులు? పృథ్వీ ఎవడో? నేనే. బెనర్జీ గారి మనిషిని కొట్టావట? అవును. కాళ్ళు చేతులు కూడా విరగొట్టావంట? కొట్టాను. నువ్వేమైనా దాదావు అనుకుంటున్నావా? నువ్వేమైనా గోండావు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నా? 10 మంది పిల్లలకు పాఠాలు చెప్పుకునే ఓ దిక్కులేని తల్లి మీద దౌర్జన్యం చేసిన వాళ్ళని తన్నడం దాదాగిరి అయితే నేను దాదానే. పసిపిల్లల్ని రాక్షసంగా హింసించిన వాళ్ళను కొట్టడం గోండాయిజం అయితే నేను గోండానే. బెనర్జీ గారి మనసులు కొట్టిందే కాక పోలీసానికడే ఎరగలు కొడుతున్నావే. ఇదిగో కాకి బట్లైనా మంచోళ్ల మీద కర్రెత్తడం కాదు, ఆ రౌడీని పంపించిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకుని అక్కడికి వెళ్ళి చూపించిన ఈ పోలీస్ ప్రతాపం. ఇంతమంది కొంటే నీకే పడుచుకొచ్చింది కోపం. వాడు నిన్నుంచుకున్నాడా లేక నువ్వే వాడిని మంచం మీద ఉంచుకున్నావా? వీడిని తీసుకెళ్లి బస్తీలో పారేంట్రా. ఎస్ సార్. బుద్ధి వచ్చి ఉంటాను. జీవితంలో మళ్ళీ బెనర్జీ గారి జోలికాళ్ళు. అమ్మా అమ్మా విక్రమ్, ఇదేమిటి సడన్ గా రివర్స్ గేరు? నో 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 నో. ఇదిగోరా విక్రమ్. వావ్, సున్నుండలు. కమ్ ఆన్, తీసుకోండి. తప్పకుండా తప్పకుండా. మిస్టర్ విక్రమ్, వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? ఏమిటది? సున్నుండలు సార్. మార్చింగ్ లో సున్నుండలా? ఏమ్మా, నీకెంత కొడుకు మీద ప్రేమ ఉంటే మాత్రం మార్చింగ్ లో సున్నుండలేమిటి? అది కాదండి, పాపం పిల్లలు కష్టపడుతున్నారు. ఆల్ దీస్ థింగ్స్ అయితే నేను అసలే చాలా స్ట్రిక్ట్. బాయ్స్ గర్ల్స్ మీద డబ్బాలు ఉండలు విసురుతున్నారు. ఏమిటిది? చూడమ్మా, ఇది నా తల అనుకున్నావా? నీ కిచెన్ లో కొక్కేమనుకున్నావా? లిప్ టు లిప్ కిస్ పెట్ట లైక్ చేస్తావా? ఆడవాళ్ళంటే ఏమనుకున్నావు? వంటింట్లో కూర్చొని వంకాయలు కోసేవాడు అనుకున్నాను. అది వచ్చారండి పోలీస్ ట్రైనింగ్ కి. ఆడ పోలీసులు ఇన్సల్ట్ చేసావు. ట్రైనింగ్ అయ్యాక నీలాంటి రౌడీలు ఆట కట్టిస్తాం. ఆహా, పెద్ద దిగారండి వీరనారిమణులు. ఎవడైనా రౌడీ వచ్చి బో అంటే చాలు ఎదిరిపోతారు. రంపన రౌడీని చూపిస్తాను తడాక. ఏం తొడగొట్టిందిరా? రేపు ఆదివారం మెస్కు పచారీ సామాన్లు తేవడానికి వెళ్తుందిగా, వచ్చేటప్పుడు దారిలో కాపు కాసుకుందాం. ఫ్రెండ్స్, వస్తున్నారు ఆడ పోలీసులు, వాళ్ళని పట్టుబట్టాలి. నా జంప్ మా జోలికి రావద్దు. మేము పోలీస్ ట్రైనింగ్ లో ఉన్నాం. జాగ్రత్త, దెబ్బతింటాం. బీ కేర్ఫుల్. పోలీస్ ట్రైనింగ్ అయితేనే మిలిటరీ ట్రైనింగ్ అయితేనే లేడీస్ కదా మిమ్మల్ని కొడుకు తింటాం, నందుకు తింటాం. తప్పుకుంటానే, తప్పుకునే ముందు నేనేంటో చూపిస్తానే నా జంప్ అటాక్. నేను ఏమిటో చూపిస్తాను. చూపి. అలాగే ప్లీజ్ నన్ను రేప్ చేయకండి. ఇప్పుడు దాకా నాకు ఉద్దేశం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్ను రేప్ చేస్తా.
నువ్వు నోరు మూసుకోక రేపు కడుపు అని గుర్తు చదివేంటే Yeah, it's me. Oh, be careful. Rani, be careful. Hey! Hey, జాగ్రత్త. లేకు నెమ్మది. అమ్మో. Oh my God! What is this? నెమ్మది. What is this? Ready? Mixing. Sophia! Oh my God! Pain! ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను కూడా అనుకోలేదు. ఇది ప్రాబ్లం? ఓ నో ప్రాబ్లం. సో హ్యాపీ. విక్రమ్, ఇలా ఎంతసేపు? ఇలా పడి లేచే డాన్స్ చేయడం నా వల్ల కాదు. నువ్వు నాడిపోయేంత వరకు ఇలా పడుకోవడమే బెటర్. నాట్యాన్ని పట్టుకుని డాన్స్ అంటారు. ఇవన్నీ లెక్క పెట్టకువా. నీ డాన్స్ ప్రాక్టీస్ చేయి. దిగిపోతాను అప్రచులారా. నటరాజా, సర్వమంగళం. ఈ పట్టణవాసులు బహు కోపిస్తులు సుమి. కోపిష్టులే కాదు, పరమ మూర్ఖులు కూడాను. నీ వంటి నాట్యశాస్త్ర కోవిదుండి ఏ మాత్రం గౌరవం లేకుండా మెడబట్టుకుని పెట్టేస్తారా? మరే మనం ఉద్యోగం ఎత్తుకుంటూ పల్లె నుంచి పట్టణం వచ్చాం కదా, అది వాళ్ళ లోకువా. వాళ్ళ టైరు బరస్ట్ అయిపోయింది. అన్నావో లేదో వెంటనే టైర్ బరస్ట్ అయిపోయింది. సరస్వతి వాక్కు. ఈ నటరాజ నిలయం ఎక్కడున్నదో ఏమిటో ఎవడు చెప్తాడో అడ్రస్. ఇలా ఇదిగో బాబు ఇలా రా. ఇక్కడ నటరాజ నాట్య నిలయం ఎక్కడుంది? ఆరంభం బాగుంది సుమి. శతకోటి మన్మథాకార నారీ జన మానస చోర స్వామి రారా స్వామి రారా స్వామి రారా స్వామి రారా స్వామి రారా. Oh my God! What is this? జడలో మెడ ఇరుక్కుపోయిందండి. మీ జడ నుంచి నా మెడ కొంచెం బయటికి లాగుదురు. ఎవరయ్యా నువ్వు? మెడతో వచ్చి జల్లో ఇరుక్కున్నావు. జడ మెడలో పడి వచ్చిన విషయం మర్చిపోయాం. మేము భరతాచార్యుల వారిని కలవాలి. మీరు వెళ్ళి ఆయన ఒకసారి పిలవండి. నేను పిలవలేను నాయన, ఎందుకంటే నేనే వారు, వారే గురువర్య. వీరి పేరు నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ, నాట్యశాస్త్ర కోవిదులు. వీరి నాట్యానికి నట్టువాంగా వాయించే సర్వమంగళాన్ని నేను. గురువు గారు, మీ నటరాజ నిలయంలో ఆచార్య పోస్టు ఖాళీగా ఉందని, దానికోసం వచ్చామని, అది మాకిస్తే సంతోషిస్తామని. అదంత తేలికైన విషయం కాదనండి. దానికి ఎంతో అర్హత, ప్రావీణ్యత కావాల్సి ఉంటుందనండి. అవి నీలో ఉన్నావో లేవో పరీక్షించి తెలుసుకోవాల్సి ఉంటుందనండి. లేకపోతే వచ్చిన దాన్నే మెడ పట్టుకుని గెంటవలసి వస్తుందని. మీరు గెంటినా మేము వెళ్ళవని. అసలు మీకే మాత్రం నాట్యం వచ్చో తెలుసుకోవాలని. ఎవడి సుంఠ? ఎద్దు మెడలో గంట. వాణ్ణి క్షమించి తమరు నాట్య పరీక్ష ప్రారంభించండి. అలాగే. శిక్షామణి, కొంచెం స్వరాలకు తాళం పట్టు. అలాగే. సర్వమంగళం. గురువు గారి స్వరాలకు తాళం కొట్టు. మొదటగా ఒడెస్సి. ఇప్పుడు కథాకళి. ఆఖరిసారిగా కథక్. ఆహా, నాట్య శాస్త్రంలో ఎంతో ఎత్తుకు ఎదిగావు. ఇక దిగు బాబు. నాయనా దత్తు, అమోఘం, అద్భుతం, అమరం. నీకు ఉద్యోగం ఖాయం. చూడు నాయనా,
నిన్ను నమ్మి నాట్యాలయాన్ని నీ చేతిలో పెడుతున్నా. ఎంతైనా వయసులో ఉన్న ఆడపిల్లలు. అర్థమైందా? నువ్వు జాగ్రత్త. అట్రా పడుద్దాయి. ఇదేమిటి మిత్రమా, అరచేతిలో అడ్వాన్స్ పెడతాడేమో అనుకుంటే నష్టం పెట్టి వెళ్ళిపోతున్నాడేమిటి? మన బిస్తరెక్కడో బిస్తరెక్కడో. గురూజీ, మా ఇంట్లో పై పోర్షన్ ఖాళీగా ఉంది, కింద మేము ఉంటున్నాం. కావాలంటే పైన మీరుండొచ్చు. అది ఇఫ్ యు డోంట్ మైండ్. వై షుడ్ బి మైండ్? యు ఆర్ సో కైండ్. ఇంతకీ తమ పేరు సెలవిచ్చారు కాదు? నాగమణి ఇస్ మై నేమ్. నాగుల చవితినాడు పుట్టానని నాకు ఆ పేరు పెట్టారు. దట్స్ వై ఐ లైక్ నాగుపాము సో మచ్. టూ మచ్. నాకు నాగుపాము అంటే భయం సుమి. అమ్మా, పాములంటే ఎవరికి ఇష్టం, ఎందుకు ఇష్టం, పాములకు ఎవరంటే ఇష్టం, ఈ విషయాలన్నీ మీ ఇంట్లో మేము చేరాక కూర్చుని కూలంకషంగా మాట్లాడుకుందాం. అమ్మా, మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అమ్మా.